రాంచీలో హేమంత్ ప్రత్యక్షం 30 గంటల అదృశ్యం తర్వాత రాష్ట్ర రాజధానికి జార్ఖండ్ సీఎం ఎమ్మెల్యేలతో భేటీ పాల్గొన్న సీఎం భార్య కల్పన. ముఖ్యమంత్రి కనబడలేదు అనేటువంటిది 2 రోజులుగా ఆయన ఆచూకీ తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. ఢిల్లీలో ఉన్నాడా, రాంచీలో ఉన్నాడా, ప్రైవేట్గా ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఢిల్లీలో ఉన్నాడని తెలిస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీకి వేరు. ఢిల్లీలో సెర్చ్ చేస్తే ఆయన అందుబాటులో లేడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పత్రాలు పరిశీలిస్తే ఒక 30 లక్షల లిక్విడ్ క్యాష్ దొరికింది, ఒక BMW కార్ దొరికింది, సీజ్ అయిపోయింది. దాంతో ఇక ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఒక ముఖ్యమంత్రి, కోట్ల మంది ప్రజలను కాపాడాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి తన కేసు కోసం ప్రజలను, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి, ప్రజల బాగోగులు పక్కన పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఎన్నుకున్నటువంటి రాజకీయాలు అంటే అది రాజకీయమా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కక్ష సాధింపు చేస్తున్నారా లేదా అనేటువంటి విషయం పక్కన పెడితే అవినీతి సొమ్ము ఉందా లేదా అనేటువంటి విషయాల్లో మాత్రం స్పష్టత రావాలి. ఒక ముఖ్యమంత్రి కనబడకుండా పోయేటువంటి దారుణమైనటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందనేటువంటిది చూసుకోవాలి. ఇంకొకటి, 30 గంటల పాటు అదృశ్యం తర్వాత రాష్ట్ర రాజధానికి ఎమ్మెల్యేలతో భేటీలో పాల్గొన్న భార్య కల్పన. అరెస్టు చేస్తే ముఖ్యమంత్రిగా సతీమణి కల్పన. నేడు హేమంత్ సోరెన్ను ప్రశ్నించనున్న ఈడీ. గవర్నర్ సమావేశం, పరిస్థితులు ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆయనను ఏమైనా శాంతి భద్రతల సమస్యలు వస్తాయి. ఇగో సీఎం భార్య ప్లాన్ బి, సీఎం కుర్చీలో కల్పన సోరెన్. అంటే మీ జార్ఖండ్ ముక్తి మోర్చాలో ఇక నాయకులు లేరా? ముఖ్యమంత్రి ఆయన తండ్రి తర్వాత కొడుకు ఒకవేళ అరెస్ట్ అయితే భార్య, లేకపోతే వాళ్ళ కొడుకు కూడా ఏజ్ లేనట్టుంది, లేదు కాబట్టి వాళ్ళ కొడుకు లేడు. అంటే ఆ పార్టీలో ఇంకొకరు అవకాశం లేదా? ఇంకొకరు లేరా? ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు లేరా? ఆ పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు లేరా? ఆ పార్టీలో గెలిచినటువంటి నాయకులు లేరా? ఇది ముందుగానే తెలుసుకొని ప్లాన్ బి సిద్ధం చేసుకున్నారు. కల్పన ఎమ్మెల్యేగా లేరు. పార్టీ ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ జనవరి 2న రాజీనామా చేశారు. అంటే ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యి జైలుకు పోతే ఇబ్బంది రాకుండా ముందే ఒక ఎమ్మెల్యే తోటి రాజీనామా చేయించి అక్కడ అలా భార్యను కల్పన సోరెన్ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్లాన్ బి సిద్ధమైపోయింది. అంటే ఆ ముఖ్యమంత్రి అరెస్ట్ అవుతాడని తెలుసు, వాళ్ళు చేసింది తప్పులని తెలుసు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వస్తుందని తెలుసు, మేము అక్కడికి పోము. ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఆ రాష్ట్రంలో కూడా దర్యాప్తు సంస్థలు ఉంటాయి. ఈ ముఖ్యమంత్రి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఒక కేసు వేసింది, ఆయనను విచారణకు రమ్మన్నది. ఈయన నేను బిజీగా ఉన్నా అన్నాడు. రాజ్యాంగ పరంగా ఆయనకు అట్లాంటి హక్కులు కూడా ఏమీ లేవు. విచారణకు జరిపితే విచారణకు హాజరు కావాలి, కానీ ఆయన పోలేదు. మరి ఈయన రాష్ట్రంలో ఆయన ప్రభుత్వాన్ని నడుపుతాడు కదా, ఆ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు, ఆ ప్రభుత్వం నడిపిన సందర్భంలో ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు మిగిలినటువంటి నేరస్తులను లేదంటే ముద్దాయిలను విచారణకు పిలిస్తే వాళ్ళు మేము పోము అంటే కూడా ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? ఈ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అంటే ప్రభుత్వాన్ని నడిపి రాజ్యాంగం ప్రకారంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ఉంటాని ప్రమాణం చేసినటువంటి వ్యక్తి లేడు అంటే ఆ తర్వాత ఆయన నడిపేటువంటి ప్రభుత్వంలో కూడా అట్లాంటివి ఎదురవుతాయి కదా. మళ్ళీ ఆయన అయిపోయిన తర్వాత భార్య, ఒకవైపు వాళ్ళ కుటుంబం అంతా ఇదే చేస్తుందనేటువంటి విషయము ఒక మాట చెప్పుకోవచ్చు. ఇది ఇట్లా ఒకరి తర్వాత ఒకరు కుటుంబం వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. వీళ్ళు గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితులే, ఎక్కడ ఈ ప్రాబ్లం వచ్చినా కూడా. లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కేసులో అరెస్ట్ అయితే రబ్రీదేవి ఎన్ని కార్టూన్స్ వచ్చినాయో తెలుసు. రబ్రీదేవి తర్వాత వాళ్ళిద్దరు కొడుకులు ఆయన పార్టీలు వచ్చారు. ప్రాంతీయ పార్టీలతో వచ్చినటువంటి చిక్కు ఇదే. అంటే ఒక టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మిగిలిన వాళ్ళను ప్రోత్సహించేటువంటి అవకాశం మాత్రం ఎక్కడా రాదు. ఎన్టీ రామారావు పోతే చంద్రబాబు నాయుడు పోతే లోకేష్, కేసీఆర్ పోతే కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ, అల్లుడు, ఇంకోరు. అంటే ఈ ప్రాంతీయ పార్టీల్లో వీళ్ళు తప్ప ఇంకొకరు లేరు అనేటువంటి విషయాన్ని ప్రజలపైన బలవంతంగా రుద్ది వాళ్ళని చేస్తారు. ప్రజలు వాళ్ళు చేసేటువంటి సేవ చేస్తే వేరు విషయం, కానీ అట్లా కాకుండా బలవంతంగా వాళ్ళే వంశపారంపర్యమైనటువంటి హక్కులుగా దాన్ని చేసుకునేటువంటి దుస్థితి మాత్రం తీసుకొస్తున్నారు. ఈ దుస్థితిలో ఎట్లా ఉంటుందో చూడాలి. ఈ అంశంలో జార్ఖండ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు, ఆ ప్రభుత్వం పడిపోవచ్చు. ప్రభుత్వం పడిపోతే ముఖ్యమంత్రిగా ఆల్టర్నేటివ్ తీసుకునేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. ఇక